నేను ఈ సినిమాకి నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ మా రియల్ సతీష్ మాస్టర్. మాస్టర్ ఒకసారి నిల్చోండి. అంటే ఇద్దరు ముగ్గురితో ఎంక్వైరీ చేశాను, ఫైట్లు ఎలా చేస్తారు ఈయన అది ఇది అని చెప్పేసి. వాళ్ళు సూపర్ అండ్ బాగా చేస్తారని చెప్పారు కొంతమంది. కూర్చోండి మాస్టర్ ప్లీజ్. ఏంటంటే అదే చిన్న సరదాగా మాట్లాడే ఇన్సిడెంట్లో చెప్తాను. ఆ గంజా గ్యాంగ్ ఫైట్ ఉంది కదండి, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒకటి పడాలి, ఇక్కడి నుంచి ఒకటి పడాలి, కర్ర తీసుకొని కొట్టాలి, ఇదంతా ఉంది కదా. నేను చిన్న మూడ్లో మాస్టర్ ఇది రియలిస్టిక్గా ఉండాలి మాస్టర్ అన్న, చాలా రియలిస్టిక్గా ఉండాలి, నిజంగానే కొట్టేస్తా. ఆయన నిజంగానే కొట్టించేసేవాడు ఆయన. వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ ఇక్కడ వాచిపోయింది సార్, అక్కడ వాచిపోయింది సార్ అంటే మాస్టర్ దగ్గర, మాస్టర్ మీరు పేరు మాత్రమే రియల్ సతీష్, రియల్గా కొట్టకండి మాస్టర్, ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మ బాబులకు నేను సమాధానం చెప్పలేను అనేవాడిని. సో అందులో ఆ పళ్ళు ఎత్తుగా ఉంటాయి కదా అబ్బాయి, వాడి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాడు, అరే ఆ 2 పళ్ళు నీకు కంపల్సరీగా అవసరమా? అవసరమా? వాడొచ్చి సార్ మాస్టర్ వచ్చి ముందు 2 పళ్ళు అవసరమా, ఇరిగిపోయి నిజంగా అవి పోయినా పర్లేదా నీకు అన్నాడు. వాడెంత అమాయకంగా, వాడికి ఇరుముడి మీద కసి ఎక్కువైపోయి సార్ 1 పన్ను వరకు ఓకే సార్ అండి. నేను వచ్చి పళ్ళు ఎరగొట్టి నిజంగా పళ్ళు ఎరగొట్టడం ఏంటండి బాబు అసలు. వాడిని తిట్టా, అరే నీకు పిచ్చా ఇర్రా, మాస్టర్ ఏదో ఎమోషనల్ అడిగితే నిజంగా ఎరగొట్టుకుంటావేరా నువ్వు, ఇది సినిమా ఇది అని చెప్పేసి. మీరు చూస్తే ఆ పళ్ళు ఇలా పెట్టి బ్యాక్ షాట్లో రెవెన్ పట్పంది అంటారు, క్రేజీగా ఉంటుంది ఆ షాట్. అది పళ్ళు తీసేద్దాం అనుకున్నాడు ఆయన. మాస్టర్ చాలామంది వెళ్ళిపోతారు అలా అయితే. అంటే ఏమన్నానంటే డైరెక్ట్ అడిగాడు అంత ఇంటెన్సిటీ తీయాలి అని, కానీ ఆ ఫైట్ మాత్రం అండి నా సినిమాలో కొంచెం ఫైట్లే తక్కువ, కానీ టీఎఫ్ఏలోనే ఒక ఇంటెన్సిటీ ఉన్న ఫైట్, ఒక ఫ్యామిలీ డ్రామాలో అంత ఇంటెన్సిటీ నేను చూడలేదండి. థ్యాంక్ యూ మాస్టర్.